సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నట్టు నల్లబాడు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ త్రినాథ్ శనివారం ఉదయం తెలిపారు. రైటర్లు సమ్మె చేస్తూ ఉండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎటువంటి సేవలు లభ్యం కావటం లేదు, సర్వీసులు చేయటం లేదని అపోహలో ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల అపోహలను తిప్పికొట్టేందుకు 4 రోజుల నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది, ఉద్యోగులు వచ్చే ప్రజలకు కాస్త మేము సర్వీస్ అయితే చేస్తూనే ఉన్నాం. కానీ ప్రజలు ఈ అపోహ వదిలి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్న వారిని పట్టించుకోకుండా డాక్యుమెంట్ రైటర్లు వారి డిమాండ్ల కోసమే చేస్తున్నారు తప్ప కక్షిదారికి మేలైన సర్వీస్ చేసేందుకు మాత్రం చేయటం లేదు. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని నల్లబాడు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రేషన్కి వచ్చినారు కదా, సరే. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అమ్మ మామూలుగానే, మీకు తెలిసిందా? బయట రైటర్లు బంద్ చేస్తున్నారు కానీ అట్లాగా ఆగిపోవడం అంటే ఏం లేదు. రిజిస్ట్రేషన్ అయితే బాగా మామూలుగానే జరుగుతుంది కాబట్టి మీరు వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తుంది. సింపుల్ మార్టిగేజ్ అండి. వచ్చారా? పార్టీలు అంతా వచ్చినారా? మురళీకృష్ణ గారు వచ్చారా? ఎంత మార్టిగేజ్ ఇది? వాల్యూకి 10 lakhs. ఇది ఆల్రెడీ 90 లక్షలు చేసినట్టున్నారు కదా. లోపల డేటా ఎంట్రీ చేస్తారు, చేయించుకొని చలానా కట్టేసి రండి. సరే, రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న యావన్మన్ ప్రజానీకానికి తెలియజేయమంది అనగా, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ జరుగుతున్న అపోహలో డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్న సమ్మె కారణంగా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రజలకి ఆఫీసు నందే అన్ని రకాల సేవలకి వినియోగించుకోవాల్సిందిగా తెలియపరచడమైంది. ఇక్కడ ఈడీ అంతా ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళే. చలానా ఎట్లా కట్టాలో అన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నారు. కావున ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఆఫీసు నుండి వచ్చి వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకోవాల్సిందిగా తెలియపరచడమైంది. గత 4 రోజులుగా పోయిన సోమవారం నుండి జరుగుతున్న ఈ సమ్మె కారణంగా ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులకు కలగకుండా చూస్తున్నాము. కక్షిదారులు ఆఫీస్కి వస్తున్నారు. వాళ్ళు స్వయంగా వచ్చిన వాళ్ళకి ఎట్లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, వాళ్ళకి ఎట్లా చలానా కట్టుకోవాలో, ఆధార్లు ఎలా తెచ్చుకోవాలో అంతా కూడా తెలియపరుస్తూ వాళ్ళకి మా వంతు మా సహాయంగా మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. ఈ 4 రోజుల్లో కూడా రెగ్యులర్గా జరిగిన దానికంటే కూడా తక్కువ జరిగినా కానీ మా వంతు సహాయం అయితే చేస్తూనే ఉన్నాము, ఇబ్బంది లేకుండా ప్రజలకి.